హెయిర్ ఫాల్, డాండ్రఫ్, వైట్ హెయిర్ మనలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న ఒక పెద్ద ప్రాబ్లం. డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఖరీదైన కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అయితే మనలో చాలా మంది యూజ్ చేస్తున్నారు. కానీ ఎలాంటి యూజ్ అయితే ఉండటం లేదు, పర్మనెంట్ సొల్యూషన్ అయితే రావటం లేదు. కానీ ఒకప్పుడు మన నానమ్మ, అమ్మ వాళ్ళ హెయిర్ చూసుకుంటే ఇప్పటికీ కూడా ఒత్తుగా పొడుగ్గా అయితే ఉంటున్నాయి. కానీ మనకి 20 సంవత్సరాలు రాగానే హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికి రీజన్ మన లైఫ్ స్టైల్, బయట పొల్యూషన్ అండ్ మనం యూజ్ చేసే కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్. మన బామ్మలకి ఇప్పటిలాగా షాంపూ, కండిషనర్, సీరం అంటూ ఇన్ని ప్రొడక్ట్స్ అయితే తెలియవు. వాళ్ళకి తెలిసిందంతా షికాకాయ్, కుంకుడుకాయ్ అంతే. సో మనం ఇప్పుడు వాటిని యూజ్ చేసి కెమికల్స్ లేని షాంపూని అయితే చేసుకుందాం రండి. సో ఈ మన న్యాచురల్ షాంపూ కోసం ఒక బౌల్లో 4 to 5 స్పూన్స్ అయితే షికాకాయ్ పౌడర్ని అయితే తీసుకుందాం. ఇది మన తలలో డాండ్రఫ్ ని క్లియర్ చేసి కుదుళ్ళని అయితే బలంగా చేస్తుంది. ఇది మనకి దగ్గరలో ఉన్న నెక్స్ట్ కరివేపాకు మన హెయిర్ ని న్యాచురల్ గా బ్లాక్ గా ఉంచడంతో పాటు హెయిర్ గ్రోత్ కి అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ మెంతులు మన తలలో ఉన్న డాండ్రఫ్ నంతా కూడా క్లియర్ చేసి మన స్కాల్ప్ ని అయితే క్లియర్ గా ఉంచుతుంది. ఇప్పుడు రోజ్మెరీ కోసం ప్రెసెంట్ అయితే వినని వాళ్ళు ఎవరు ఉండరేమో. ఇది మన జుట్టుని పొడుగ్గా పెంచడంతో పాటు కొత్త హెయిర్ గ్రోత్ కి అయితే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కుంకుడుకాయ్, ఇది మన తలలో ఉన్న జిడ్డు, మట్టి, డస్ట్ అంతా కూడా క్లియర్ చేసి ఒక న్యాచురల్ షాంపూగా అయితే బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనం యాడ్ చేయబోయేది మందారాకు. ఇది మన జుట్టుకి న్యాచురల్ కండిషనర్ లాగా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ ఉసిరి మనకి వైట్ హెయిర్ రాకుండా ఉండడంతో పాటు మన హెయిర్ ని న్యాచురల్ గా బ్లాక్ గా ఉంచడానికి అయితే హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. మనం తీసుకున్న వాటర్ హాఫ్ అయ్యేంత వరకు కూడా దీన్ని అలా మరిగిస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం యూజ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా న్యాచురల్ అవ్వడం వల్ల చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఈ షాంపూ లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మన షాంపూ బాగా మరిగిన తర్వాత దీన్నంతా కూడా మెత్తగా స్మాష్ చేసుకుని ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేసుకుని వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇలా సపరేట్ చేసుకున్న ఈ వాటర్ లో ఫ్లాక్స్ సీడ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అయితే మన హెయిర్ ని న్యాచురల్ గా స్మూత్ గా ఇంకా మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇదంతా కూడా స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు మనం అయితే పక్కనే ఉండి చూసుకోవాలి. చూసారా నురగ ఎలా వస్తుందో? ఈ న్యాచురల్ షాంపూస్ నురగ రాదు, జిడ్డు వదలదు అనుకుంటారు కదా చాలా మంది. ఇప్పుడు మనకి చూస్తే అర్థమవుతుంది ఎంత నురగ వస్తుందో అని. మీరు యూజ్ చేసే కెమికల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా పక్కన పెట్టి ఒక 1 month పాటు ఇది యూజ్ చేసి చూడండి. డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుంది. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అవ్వచ్చు. కానీ మన కోసం మనం కాకపోతే ఇంకెవరు కేర్ తీసుకుంటారు చెప్పండి? హెయిర్ కోసం చాలా కాస్ట్ పెట్టి షాంపూస్ అవి కొంటూ ఉంటారు. ఒక్కసారి ఇదైతే చేసి చూడండి, ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే మీకే తెలుస్తుంది. ఈ న్యాచురల్ షాంపూతో పాటు న్యాచురల్ ఆయిల్ కూడా మన ఛానల్లో అయితే ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇలా ఇదంతా మరగబెట్టుకున్న తర్వాత షాంపూ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఆ తర్వాత ఈ షాంపూ అంతటినీ కూడా ఒక బాటిల్లోకి అయితే తీసుకుని ఒక 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి.